హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మోహన్ని. ఈరోజు మీకు అహోబిలం ఎంత ఈజీగా వెళ్ళవచ్చో, నవనరసింహులను ఎటువంటి గైడ్ సహాయం లేకుండా సందర్శించుకోవచ్చో చూపిస్తాను. ఎందుకంటే ఈ టెంపుల్స్ని చూపించాలంటే గైడ్లు సుమారు 2000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్స్ అన్నీ దట్టమైన నల్లమల్ల అడవిలో ఉన్నాయి. దీని గురించి నేను మీకు ఈజీగా అర్థం కావటానికి ఒక మ్యాప్ తయారు చేశాను. ఓవరాల్గా ఈ 9 టెంపుల్స్ అహోబిలంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను. ముందుగా ఆళ్ళగడ్డ నుంచి దిగువ అహోబిలం చేరుకోవాలి. అక్కడి నుంచి మీ సొంత వాహనంలో కానీ లేదా లోకల్లో ఆటోస్ కూడా దొరుకుతాయి. అవి మాట్లాడుకొని మొట్టమొదట ఛత్రవట నృసింహాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇది దిగువ అహోబిలం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఈ స్వామిని దర్శించుకున్నాక అక్కడి నుంచి 1 కిలోమీటర్ల దూరంలో యోగానంద నృసింహస్వామి ఆలయం ఉంది. ఈ స్వామిని దర్శించుకున్నాక అక్కడి నుంచి మనం వెనక్కి వచ్చేయాలి. వెనక్కి వచ్చిన తర్వాత ఎగువ అహోబిలం వెళ్ళటానికి మనకి దారి ఉంటుంది. ఈ ఎగువ అహోబిలం సుమారు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే మీరు మా ఆటో కానీ లేదా మీ సొంత వాహనంలో కానీ మీరు ఎగువ అహోబిలాన్ని చేరుకోవచ్చు. ఈ ఎగువ అహోబిలం చేరుకునే దారిలోనే మెయిన్ రోడ్లోనే పక్కనే కారంజీ నృసింహాలయం అని ఉంది. ఈ ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం దగ్గర వరకే ఏ వాహనాలనైనా అనుమతిస్తారు. ఆ తర్వాత ఇంకా వాహనాలని ఆపేస్తారు. ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఒక బస్సు స్టాప్ పాయింట్ ఉంది. అక్కడి నుంచి ఎగువ అహోబిలం సుమారు ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దేవస్థానం వాళ్ళు ఒక ఫ్రీ బస్సు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి భక్తుల్ని పికప్ చేసుకొని ఎగువ అహోబిలంలో ఉన్న టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక్కడ మనం అహోబిల నృసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఈ 4 దేవాలయాలకు మాత్రమే మీ సొంత వాహనంలో వెళ్ళడానికి కానీ లేదా ప్రైవేటు వాహనాలు మాట్లాడుకొని వెళ్ళడానికి కానీ కుదురుతుంది. మిగతా టెంపుల్స్ అన్నీ కూడాను మనం నడిచి వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంటుంది. అవి ఎలా ఉంటాయో ఇంకొక మ్యాప్లో చూపిస్తాను. ఈ మ్యాప్లో చూపించిన సీరియల్ నెంబర్ 4 పావన నృసింహ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఎగువ అహోబిలం వెళ్ళే దారిలో కుడివైపుకి తిరిగి దట్టమైన అడవిలో 15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఈ దారి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి లోకల్లో ఉన్న జీపులు మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీ సొంత వాహనంలో వెళ్ళారంటే ఇక ఆ వాహనం దేనికి పనికిరాదు. ఇక్కడ ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత సీరియల్ నెంబర్ 3 భార్గవ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే మరలా ఎగువ అహోబిలం వెళ్ళే దారిలోనే ఎడమ వైపుకు తిరిగి 5 కిలోమీటర్ల దూరం అటవీ మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ జీపులోనే 5 కిలోమీటర్లు దాటిన తర్వాత ఇక జీపు వెళ్ళటానికి అవకాశం ఉండదు. 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకోవడానికి తప్పనిసరిగా కాలినడకన వెళ్ళాలి.
ఈ 2 ఆలయాలని చూపించడానికి జీబు వాళ్ళు ఒక జీబుకి 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పర్ హెడ్ కాదండి, జీబు మొత్తానికి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉన్నా 5 ఉన్నా అందరికీ కలిపి ఆ జీబుకి 3,500 ఛార్జ్ చేస్తారు. ఈ ఎగువ అహోబిలంలో ఉన్న అహోబిల నృసింహస్వామిని దర్శించుకున్నాక కొంత దూరం కాలినడకన వెళ్తే వరాహ నృసింహ ఆలయం వస్తుంది. భక్తులు ఇక్కడ వరకు మాత్రమే కాలినడకన వెళ్ళగలరు. ఇక్కడి నుంచి అసలైన నృసింహ ఆలయం అంటే జ్వాలా నృసింహ ఆలయాన్ని దర్శించుకోవాలంటే కాలినడకన మాత్రమే వెళ్ళాలి. సుమారు 5 కిలోమీటర్లు దట్టమైన అడవిలో కాలినడకన మాత్రమే వెళ్ళాలి. ఆ దారి సరిగా ఉండదు. దారంతా రాళ్ళమయం. చిన్న పెద్ద కొండరాళ్ళ మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ దారిలో యువకులు మాత్రమే వెళ్ళగలరు. వృద్ధులు, మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు వెళ్ళకపోవడమే చాలా చాలా మంచిది. అక్కడ ఆ స్వామిని దర్శించుకున్నాక పక్కనే ఉగ్ర స్తంభం వెళ్ళే దారి ఉంటుంది. ఈ స్తంభం నుంచే విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి స్తంభం నుంచి చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహరించారని చెప్తారు. ఇది చాలా భయంకరమైన దారి. గుండె జబ్బులు, ఆయాసం ఉన్నవాళ్ళు, వృద్ధులు ఏమాత్రం వెళ్ళటానికి వీల్లేని దారి ఇది. ఈ స్తంభం నిట్ట నిలువుగా ఉంటుంది. జారి పడితే మాత్రం మనిషి ఆనవాళ్ళు కూడా మిగలవు. ఇది సముద్ర మట్టానికి సుమారు 3,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్తంభం నుంచి దిగి వచ్చిన తర్వాత మాలోల నృసింహ ఆలయం అని ఇంకొక ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని దర్శించడానికి దారి ఉంటుంది. ఈ దారి కూడా ఇంతకుముందు నేను జ్వాలా నృసింహ ఆలయం వెళ్ళటానికి ఎలా దారి ఉందో అట్లాంటి దారి గుండానే వెళ్ళి మాలోల నృసింహాలయ స్వామిని దర్శించుకోవాలి. ఇప్పటి వరకు ఈ మ్యాప్ ద్వారా మీకు వివరించాను. ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఇక ఈ ప్రాంతాలను వీడియో రూపంలో చూపిస్తాను, చూడండి. బస్సులో వెళ్ళేవారైతే ముందుగా నంద్యాల బస్టాండ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఆళ్ళగడ్డకు బస్సులో వెళ్ళాలి. సుమారు 42 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆళ్ళగడ్డకి చేరుకున్నాక ఆళ్ళగడ్డ బస్టాండ్లో 6వ నంబర్ ప్లాట్ఫామ్లో అహోబిలం వెళ్ళే బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అహోబిలం చేరుకున్నాక అక్కడే బస్ స్టాప్ ఎదురుగా ఏపీ టూరిజం వాళ్ళ హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో మొత్తం 8 రూమ్స్ ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ దిగువ అహోబిలం ఏరియా ఇలా ఉంటుంది. మొత్తం అంతా ఈ పరిసరాలు ఇలా ఉంటాయి. ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళ హోటల్ రూమ్సే కాకుండా మనకి శ్రీశైలంలో మాదిరిగా క్యాస్ట్ వైజ్గా సత్రాలు ఉంటాయి. అక్కడ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ ఆ రూమ్స్ అవి తీసుకున్నాక అక్కడ మనం ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ టీలు పూర్తి చేసుకున్నాక లోకల్లో ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలు మాట్లాడుకొని ముందుగా ఛత్రవట నృసింహ ఆలయం చేరుకోవాలి. ఇది సుమారు
2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతా అటవీ ప్రాంతం. ఇక్కడ ఈ స్వామిని దర్శించుకున్నాక అక్కడి నుంచి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న యోగానంద నృసింహ ఆలయానికి చేరుకోవాలి. ఇక్కడ యోగానంద నృసింహ ఆలయం పక్కనే నవనరసింహ క్షేత్రం అని ఒక చిన్న గుడి ఉంటుంది. ఈ గుడిలో నవగ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఈ నవనరసింహంలో ఒక్కొక్కరిని అధిపతులుగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది చాలా చిన్న గుడి. ఈ గుడిలో కూడా నవనరసింహులందరినీ మనం ఒకే చోట దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ యోగానంద నృసింహాలయం దర్శించుకున్నాక అక్కడి నుంచి లోకల్లో జీబులో కానీ ఆటోలు కానీ మనకి దొరుకుతాయి. వాటిల్లో మనం ఎగువ అహోబిలానికి చేరుకోవచ్చు. ఇది సుమారు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతం. దీంట్లో ఈ రూట్లో మనకి 2 వీలర్స్ కూడా అలౌ చేస్తారు. అట్లాగే ఇంకా ఆర్టీసీ బస్సులు కూడా ఆళ్ళగడ్డ నుంచి వచ్చే బస్సులన్నీ కూడాను ఈ ఎగువ అహోబిలం వరకు చేరుకుంటాయి. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయ్యి దిగువ అహోబిలంలో ఆగి అక్కడి నుంచి జనాల్ని పికప్ చేసుకొని మళ్ళా ఆళ్ళగడ్డ వెళ్తాయి. ప్రస్తుతం మేము జీబులో ఉన్నాము. ఈ జీబు ద్వారా ఈ ప్రాంతంలో మేము ప్రయాణిస్తున్నాము. చూశారు కదా, దట్టమైన అటవీ ప్రాంతం. ఈ ఎగువ అహోబిల నృసింహ ఆలయాన్ని దర్శించుకోవటానికి ముందు ఇక్కడ కారంజి నృసింహ ఆలయం అనేది ఇంకొక ఆలయం మనకి కనిపిస్తుంది. ఇది కూడా నవనృసింహ ఆలయాల్లో ఒక ఆలయము. ఇది మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ ఇలా ఉంటాయి. ఇక్కడ ఇంతకుముందు ఎవరు చెప్పండి, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇక్కడ శనివారం నాడు మాత్రం బలులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక చోట పావన నరసింహాలయం చోట బలులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతం వాళ్ళు ఆటోలో కానీ ట్రాక్టర్లో కానీ ఇంకా వేరే సొంతంగా వాహనాలు వేసుకొచ్చుకొని ఇక్కడ బలులు ఇచ్చుకొని ఇక్కడే వండుకొని తిని వెళ్తూ ఉంటారు. ఇది నేను కూడా ఫస్ట్ టైం విని ఆశ్చర్యపోయాను. కారంజి నృసింహ ఆలయం నుంచి ఎగువ అహోబిలం 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇదిగోండి, మనం వచ్చేసాము, ఎగువ అహోబిలానికి వచ్చేసాము. ఇక్కడి నుంచి మెట్ల దారి ఉండగా కొంత దూరం వెళ్ళినాక ఇదిగోండి అహోబిల నృసింహ ఆలయాన్ని మనం చేరుకున్నాము. ఇక్కడ కొలువైన స్వామి అహోబిల నృసింహస్వామి. చూడండి, ఈ ప్రాంతం, ఈ పరిసరాలు ఇలా ఉంటాయి. మేము వెళ్ళిన రోజు శనివారం అవటం వలన మాకు దర్శనానికి సుమారు 3:30 గంటల పైనే పట్టింది. కానీ సాయంత్రం తిరిగి వస్తున్నప్పుడు చూస్తే మాత్రం జనం అంతగా లేరు. ఈ టెంపుల్ కూడాను తెల్లారుజామున 5 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.
తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ గుడి తెరిచే ఉంటుంది. ఈ గుడి దగ్గరికి రావడానికి మనం ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏమి ఇబ్బంది పడవసరం లేదు. లోకల్ ఆటోలో పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వరకు మనం ఎలా అయినా రావచ్చు, పెద్ద మనకి ఇబ్బందిగా ఏముండదు, ఈజీగా వెళ్ళి వచ్చేయచ్చు. ఇక్కడ ఈ స్వామిని దర్శించుకున్నాక ఈ టెంపుల్ పక్కనే ఒక దారి ఉంటుంది. ఆ దారి గుండా కొంత దూరం మెట్లెక్కి వెళితే అక్కడ వరాహ నృసింహ ఆలయం అనేది ఉంటుంది. ఇక్కడ మనం వరాహ నృసింహ స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ వరకు అందరూ పెద్దవాళ్ళు కానీ మిగతా ఏజ్ వాళ్ళు కానీ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ వరకు ఈ స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ స్వామిని దర్శించుకున్నాక జ్వాలా నృసింహ ఆలయం వెళ్ళటానికి దారి ఆ బ్రిడ్జి వైపు నుంచి అలా ముందుకు వెళ్తే మనకి దారి కనిపిస్తుంది. దారంతా ఇలా ఉంటుంది అనుకోమాకండి. చూడండి, ఈ దట్టమైన అడవిలో వెళ్ళే మార్గం ఈ రకంగా ఉంటుంది. చూడండి, చిన్న చిన్న రాళ్ళ నుంచి పెద్ద పెద్ద రాళ్ళ దాకా జాగ్రత్తగా ఏదైనా కర్ర సపోర్ట్ తీసుకొని మనం అలా వెళ్ళాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక గ్రూప్గా వెళ్ళటం ఇంకా మంచిది. ఇలా నడుచుకుంటూ ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, వానాకాలం అయితే ఈ దారి గుండా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. చూడండి, దట్టమైన అడవి ఎలా ఉందో, ఎలా అనిపిస్తుంది మీకు ఇది చూస్తే. తర్వాత మీకు ఇంతకుముందు చెప్పే కదా ఉగ్ర స్తంభం అని, ఇదిగోండి అదే ఆ ఉగ్ర స్తంభం. ఆ ఉగ్ర స్తంభం అక్కడి నుంచే, ఆ స్తంభంలో నుంచి విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించాడు అని చెప్పి చెబుతారు. అదే ఆ ఉగ్ర నరసింహస్వామి అవతరించిన ఆ స్తంభం అది. ఆ దూరంగా కనిపిస్తున్న ఆలయమే జ్వాలా నృసింహ ఆలయము. మనం వ్యూలో దగ్గరికి కనిపిస్తుంది కానీ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. మనం ఇదే దారి గుండగా దాదాపు 1000 మెట్లు ఎక్కి అలా వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇదే జ్వాలా నృసింహాలయం. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి నరసింహావతారం ఇక్కడే స్వయంభూగా వెలిశాడు అని చెప్తారు. ఇలా కొండ అంచున ఆ స్టీలు రైలింగ్ పట్టుకొని అలా ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రక్తగుండము అని ఉంది కదా. ఈ రక్తగుండము అనేది ఏంటంటే హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత విష్ణుమూర్తి అదే నరసింహస్వామి ఇక్కడ ఈ గుండంలో చేతులు కడుక్కున్నారు అని చెప్తారు. అదే ఆ రక్తగుండం. ఇప్పటికీ అది అలాగే ఉంటుంది. వాటర్ కొంచెం ఎర్రగా కనిపిస్తాయి, అందుకనే దాన్ని రక్తగుండం అన్నారు. ఇక్కడి నుంచి మనకి వ్యూ చూడండి ఎలా ఉందో. చూడండి, దట్టమైన నల్లమల్ల అడవి. ఇదే ఈ ఆలయం. చిన్నగా ఉంటాయి ఇక్కడ, ఏ ఆలయాలు చూసినా కూడాను చిన్నగా ఉంటాయి కానీ పెద్ద పెద్ద ఆలయాలు కావు. ఈ ఆలయం దర్శించుకొని వెనక్కి వచ్చిన తర్వాత మాలోల నృసింహ ఆలయము అని ఇంకొక ఆలయం ఉంది. ఆ ఆలయం వెళ్ళటానికి
ఇట్టించే మార్గం ఉంది. అది కూడాను ఇంతకుముందు చెప్పిన విధంగానే ఆ దారంతా కూడా అలాగే ఉంటుంది. ఎగువ అహోబిలం వెళ్ళే దారిలో కుడివైపు నుంచి లోపలికి ఒక 15 కిలోమీటర్ల దూరం వెళ్తే మనకి పావన నృసింహ ఆలయం వెళ్ళటానికి దారి ఉంటుంది. సుమారు 15 కిలోమీటర్ల దారి ఉంటుంది. ఈ దారి అంతా కూడా రాళ్ళు రప్పలతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు ఇటు వెళ్లకుండా ఉండటమే మంచిది. అయితే ఇక్కడికి వెళ్ళటానికి ప్రైవేటు జీపులు అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓన్ వెహికల్స్ కనుక ఈ దారిలో కనుక తీసుకువెళ్తే ఇక ఆ తర్వాత ఆ వెహికల్స్ దేనికి పనికిరావు. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ లోకల్లో దొరికే ఈ వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళడం బెటరు. ఇక్కడికి వెళ్ళి రావడానికి ఒక జీపుకి 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము కొంత దూరం వెళ్ళినాక వర్షం మొదలైంది. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం వరకు, సుమారు 3 కిలోమీటర్ల వరకు రోడ్డు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అసలైన రోడ్డు మొదలవుతుంది. అంటే రాళ్ళు రప్పలతో ఎగుడు దిగుడుగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మొత్తం మీద కష్టపడి పావన నృసింహ ఆలయం చేరుకున్నాము. ఇదే పావన నృసింహ ఆలయము. ఇక్కడే నరసింహస్వామి చెంచు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆ ఏరియానే పావన నరసింహ ఆలయం ప్రాంతము. ఇక్కడ ప్రతి శనివారం నాడు జంతు బలులు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు మాత్రం బాగా రష్ ఉంటుంది. అక్కడ ఆ ఏరియా వాళ్ళు మొక్కులు లాంటివి ఉంటాయంట. ఇదిగోండి ఆ స్తంభం కనిపిస్తుంది కదా, అక్కడ ఇచ్చేవాళ్ళంట ఇంతకు ముందు జంతు బలులు. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళు వాళ్ళని దూరంగా చేసుకోండి అని చెప్పానంటే ఇప్పుడు కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ జంతు బలులు అవి ఇచ్చుకొని అక్కడే వండుకొని తింటున్నారు. ఇదిగోండి చూశారు కదా, ఇదే ఆ పావన నరసింహ ఆలయం. ఇక్కడ ఈ స్వామిని దర్శించుకున్నాక మళ్ళా వెళ్ళిన దారి నుంచే వెనక్కి వచ్చేసేయాలి. అంటే మళ్ళా 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. చేసినాక ఇప్పుడు ఎగువ అహోబిలం వెళ్ళే మెయిన్ రోడ్డుకి వస్తాము. ఇక్కడి నుంచి కుడివైపు లోపలికి సుమారు 5 కిలోమీటర్ల దూరం వెళ్తే భార్గవ నృసింహ ఆలయం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయం పరశురాముడి కోరిక మేరకు నృసింహస్వామి ఇక్కడ అవతరించారని చెబుతారు. మొత్తం నవనరసింహంలో ఇది చిట్ట చివరిది. ఈ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఇదిగోండి నేను చెప్పాను కదా, దారంతా ఎగుడు దిగుడుగా రాళ్లతో అంత కంఫర్ట్గా అయితే లేదు. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మధ్య మధ్యలో కాస్త చెట్లు అన్నీ కమ్ముకొని నీడగా కూడా ఉంటుంది. ఒక అటవీ ప్రాంతంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే మనకి డెఫినెట్గా కలుగుతుంది. ఇదిగోండి ఇది ఆ అటవీ మార్గం. ఇలా ఈ అటవీ మార్గం గుండా వచ్చినాక ఈ గుడికి వెళ్ళటానికి మనకి మెట్ల మార్గం కనిపిస్తుంది. ఈ మెట్ల మార్గం గుండా మనం ఆ మెట్లు ఎక్కి పైకి గుడికి చేరుకోవాలి. ఇక్కడ కోతులు బాగా ఉన్నాయి, అవి చూడండి. భక్తులు ఏమన్నా పెడతారేమో అనే ఆశతో అవి మనం తీసుకొచ్చే ఆ బ్యాగుల వంక చూస్తూ వాటి మీద ఎగబడతా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగోండి ఆ మెట్ల మార్గం. మొత్తం మీద ఈ పైకి చేరుకున్నాం.
ఈ పరిసర ప్రాంతాలన్నీ ఎంతో బాగున్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఏరియా. హాయిగా ప్రశాంతంగా ఇక్కడే కూర్చోవాలనిపించింది, అంత బాగుంది. ఈ గుడికి దిగువన అక్షయ తీర్థము అని ఒక పెద్ద కోనేరు ఉంది. ఈ కోనేరులో నీళ్లు ఎప్పుడూ ఉంటాయంట. ఇది చాలా పెద్ద కోనేరు. అయితే ప్రస్తుతం వాడుకలో లేక పాచిపెట్టి చూడటానికి కొంచెం మురికిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ తోడేళ్ళు అవి ఆ నీళ్లు తాగటానికి ఎక్కువగా వస్తుంటాయి అని చెప్పి మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి ఇక్కడ లోపలికి ఎవరిని అలౌ చేయరు. ఇదిగోండి అదే అక్షయ తీర్థం అనే పెద్ద కోనేరు. ఇదండి మొత్తం మీద అహోబిల సందర్శన. ఇది మొత్తం చూడటానికి సుమారు మనకి 2 రోజులు పడుతుంది. 2 రోజులు టైం తీసుకొని ఇక్కడ ఉండేటట్లుగా వస్తే మనం హ్యాపీగా ఇవన్నీ చూడవచ్చు. ఇదే అహోబిల నవనరసింహుల సందర్శన యాత్ర.